జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపరీతమైన అప్పులు చేస్తూ ఉన్నారు అని ఇక్కడ మనం స్టార్ మార్కులో నోట్ చేసుకోవాల్సింది. అప్పులు బడ్జెట్ పరిధి లోపలే ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఏ పరిధి వరకు అప్పులు చేసుకోవచ్చో అంతకుమించి తక్కువే చేసుకున్నారు. ప్రతి నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేసుకుంటూ వచ్చాయి. అయినా కూడా అప్పటి ప్రతిపక్ష విపక్ష పార్టీలు, ఇప్పటి పాలకపక్షం ఎన్ని విమర్శలు అంటే ఆంధ్రప్రదేశ్ వినాశనంలోకి వెళ్ళిపోతుంది, ఎవరు అప్పియకండి అని చెప్పి సంస్థలకు లేఖలు రాశారు వీళ్ళు. అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి అని డిమాండ్ చేశారు. విపరీతంగా ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేశారు, పాకిస్తాన్ చేశారు, వెనిజులా చేశారు, ఆఫ్ఘనిస్తాన్ చేశారు. సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారు 5 ఏళ్లలో చేసిన అప్పులు వీళ్ళు మొదటి సంవత్సరం సగం పైన చేసేశారు. అంత చేసి ఏం చేశారు అంటే ఏమో తెలియట్లే. తల్లికి వందనం ఒకటి ఇచ్చినట్టున్నారు. ఇంకేం చేశారు ఈ అప్పులన్నీ అంటే తెలియదు. ప్రతి మంగళవారం అప్పులే. చివరికి ఏపీఎండీస్కి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ ఖజానా యాక్సెస్ ఇచ్చి మరీ అప్పులు చేస్తూ ఉన్నారు అని అటు జగన్ గారు వైసీపీ మొత్తుకుంటూనే ఉన్నారు. అది క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అప్పుల క్రియేటివిటీ మీద ఆయన మాజీ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ భలే ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల రకాలు ఏమేమి రకాలు ఉన్నాయంటే తెలుసా? జీతాల కోసం అప్పట, పథకాల కోసం అప్పట, అమరావతి కోసం అప్పట, అప్పు మీద అప్పు అట. అంటే అప్పులు చేయడంలో చంద్రబాబు గారి క్రియేటివిటీ. జీతాల కోసం అప్పట, పథకాల కోసం అప్పట, అమరావతి కోసం అప్పట, అప్పు మీద మళ్ళీ అప్పట, అప్పు అడగడం కోసం అప్పట, అప్పు మీద వడ్డీ కోసం అప్పట, అప్పు తీర్చడం కోసం మళ్ళీ అప్పట, అప్పు చేయకపోతే బాగుండదని అప్పట, అప్పు అడగకపోతే బాగుండదని అప్పట. ఇంక ఇలాంటి అప్పుల రకాలు ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. నిజమే, ఈ చెప్పిన దాంట్లో అన్నీ నిజమే. నిజంగా అన్ని రకాల అప్పులు చేశారు. ఏం అప్పులు బాబోయ్! అది ఎంత కాన్ఫిడెంట్గా వీళ్ళు చేసే అప్పులను కానీ సమర్థించుకుంటారంటే, అసలు తప్పు చేసి కూడా ఎంత కాన్ఫిడెంట్గా సమర్థించుకోవడం, ఇట్స్ అన్ ఆర్ట్ లేని మాస్టరు. అది అందరికీ సాధ్యం కాదు. అదొక కళ, కేవలం కళాకారులకే సాధ్యపడుతుంది.